Are you enjoying the ride? No allowed. Not allowed. Just for seeing also not allowed. వెల్కమ్ టు ఆర్జిఐ ఎయిర్పోర్ట్. డీటెయిలింగ్ కూడా చూసారా, గోవాన్ క్లాసిక్ 350 అని చెప్పి ఇక్కడ. ఫాలో మీ. ఓకే, గుడ్ మార్నింగ్, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. నేను ఇవాళ అండ్ అఖిల్ ఇద్దరం కలిపి మేమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇవాళ సాటర్డే అనమాట అండ్ ఇట్స్ వీకెండ్ రైడ్. సో అఖిల్ది గోవాన్ క్లాసిక్ 350. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను బైక్స్. అండ్ టైం కూడా 6:45 అయింది. మేము ఈ టైంకే బయలుదేరుతాం అనుకున్నాము. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ అంత వస్తుంది కాబట్టి సో ఆరామ్సే వెళ్ళి ఆరామ్సే రిటర్న్ వచ్చేస్తాము అంతే. మనోడు కేరళ నుండి వచ్చాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. కేరళలో పలక్కాడ్ అంట వాళ్ళ విలేజ్ నేమ్. తను బైక్ తీసుకుని కూడా జనవరిలో తీసుకున్నాడు. ఇంకా 4,000 5,000 తిరిగాడు ఇప్పటి వరకు అంతే ఆ బైక్ మీద. అదే నాలాంటి అయితే ఈ వాడికి 10,000 ఈజీగా తిప్పేస్తాడేమో. మనోడికి కొద్దిగా కొత్త కాబట్టి స్లోగా వస్తున్నాడు. సో నేను కూడా అతన్ని ఫాలో అవుతాను, ఎందుకంటే మనతో పాటు వచ్చాడు కాబట్టి. ఇంకా ఇది మినిమం డిసిప్లిన్ అనమాట. సో వాళ్ళని వదిలి వెళ్ళకూడదు. రైడర్స్కి ఏంటంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి, దానిలో ఇది ఒకటి మెయిన్. మనతో వచ్చిన వాళ్ళని ఎప్పుడు వదిలి వెళ్ళకూడదు. ఎంత గొడవలు అవ్వనివ్వండి, ఏదైనా మాట అనుకోనివ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు మనము ఇదిగోండి ఇలాగా బెంగళూరుకు వెళ్ళే హైవే ఉంటుంది కదా, సో అలా వెళ్తాము. అండ్ క్లియర్గా చెప్పాలంటే ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుండి వెళ్ళిపోతాం అలాగా నార్సింగి ఆ రూట్లో. ఓ మధ్యలో బైక్ ఆగిపోయినట్టుంది పాపం. ఈ శంషాబాద్ రూట్ ఏంటంటే ఇంకా అలాగే స్ట్రైట్ ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవడమే అనుకుంటా. నేను ఎప్పుడు సర్వీస్ లైన్లో వెళ్ళలేదు ఎయిర్పోర్ట్కి. నేను యాక్చువల్గా అటుపక్క నుండి వెళ్ళాను అనమాట, అంటే టువర్డ్స్ నోటల్ సైడ్ నుండి వెళ్ళాను. కార్లో వెళ్ళాను, బైక్లో కూడా కాదు. తెలంగాణ పోలీస్ అకాడమీయా, ఓహో ఇక్కడ ఉందనుకుంటా. మనకి ఇదంత నాలెడ్జ్ లేదు ఇక్కడ వరకు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంది కదా, వెళ్ళాలి అంటే ఈ రూట్లోనే వెళ్ళాలన్నమాట. అందుకని నాకు కొద్దిగా ఐడియా ఉంది రూట్ అయితే. ప్లస్ మనోడు అంతా హైదరాబాద్ ఈ రైడింగ్ ఇదంతా కొద్దిగా కొత్త మనోడికి. ఇలా రైడ్కి వెళ్తామని చెప్పి ఎగ్జామ్ హెల్మెట్ తీసుకున్నాడు, గేర్ ఏదో తీసుకున్నాడు, గ్లౌజ్ తీసుకున్నాడు, అన్ని కొత్త కొత్త స్టఫ్ అంతా తీసుకున్నాడు అనమాట. అంత ఎక్సైటెడ్గా ఉన్నాడు. అర్రే ఈ కుక్క చూడండి, ఇలాగే రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాయి ఇవి. ఎవరొకరు చూసుకోకుండా కారుతో హిట్ చేసి వెళ్ళిపోతారు. అదే బాధ అనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళినప్పుడు. Are you enjoying the ride? ఓకే, సో మనోడికి తెలుగు కూడా రాదు. ఇవాళ పెట్రోల్ అయితే 107.39 ఉంది. ఇక్కడికి మన ఆంధ్రాకి ఏంటంటే డిఫరెన్స్ 1 రూపీస్ ఈజీగా ఉంటుంది, 1 రూపీస్ పైనే. వైజాగ్కి వెళ్ళేసరికి అది ఈజీగా 108 109 ఉంటుంది. అంటే ఇలాగా పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. విజయవాడలో 50 పైసా ఎక్కువ ఉంటుంది, వైజాగ్కి వెళ్ళేసరికి 1 రూపీ 30 పైసా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అలా పెరుక్కుంటూ వెళ్ళిపోద్ది. No allowed. Not allowed. Just for seeing also not allowed. Cycling है. Okay. ऑफिसर लोग होगा. Okay. Okay. Thank you. So entrance. Where is the entrance for this lake? Bike in. Lake entrance. नहीं मारो. బ్యాక్ సైడ్ వస్తుందో ఫ్రంట్ సైడ్ వస్తుందో అర్థం అవట్లేదు నాకు చెప్పడానికి మాత్రం. కానీ ఈ లేక్ చుట్టుపక్కల అంతా కూడా గెస్ట్ హౌస్లు అవి ఉంటాయి, చాలా బాగుంటుంది. అటు సైడ్కి వెళ్తే కనుక తెలుస్తుంది, అది చాలా పెద్దది. ఇది చూసారు కదా ఎంత ఉందో. చూడండి అసలు అది ఎంత చిప్పరుందో. అది కనుక రాయ జారి కింద పడిందంటే వెనకాల ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. వెల్కమ్ టు ఆర్జిఐ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ అన్ని హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టేశారు. నో పార్కింగ్, ఇక్కడ 1000 రూపీస్ ఫైన్ అని రాశారు. అయినా కూడా చాలా మంది అక్కడ పార్క్ చేస్తున్నారు. అదిగోండి పైన ఫ్లైట్ వెళ్తుందో ఒకటి, ఇప్పుడే ల్యాండ్ వెళ్తుందా ల్యాండ్ అవుతున్నట్టుంది. చూడండి ఇలా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే వస్తుంది కిందకి.
ఈ రోడ్లోకి వస్తే నాకు మెయిన్గా నచ్చేది పైన్ ట్రీస్ భలే ఉంటాయి. ఓకే, చూసారు కదా రోడ్ ఎలా ఉందో ఇక్కడ నుండి. ఎవరో ఒక భయ్య అయితే ఏకంగా ఇక్కడికి వచ్చి పువ్వులు కోసుకుని వెళ్తున్నాడు చూడండి. ఇంకా ఎయిర్పోర్ట్ అందం కూడా తీసేస్తున్నారు వెళ్ళి. పికాక్ పికాక్ అక్కడ కనబడింది, మీకు కనబడుద్దో లేదో గోప్రోలో. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే అసలు నిజంగా అంత క్లారిటీ ఉండదు, ఇక్కడ చాలా గజిబిజిగా అనిపిస్తుంది. ఒక 2-3 సార్లు వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది ఇంటర్నేషనల్ ఏది నార్మల్ డొమెస్టిక్ ఎక్కడ అని చెప్పి. నెక్స్ట్ లెవెల్లో చేస్తారు అనుకోండి. ఇంకా ఇదంతా కూడా ఈ రోడ్ ఇంకా ఇంచుమించుగా ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్టు ఉంటుంది ఈ రోడ్ ఇంకా. ఓకే, మనమైతే ఈ డిపార్చర్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్తే ఇంకా అయిపోయినట్టే. అంటే 1 అవర్కి ఎంతో సంథింగ్ అమౌంట్ అయితే ఉంటుంది, అది కట్టేసేయాలి. ఇంట్రెస్ట్ అయితే లేదు మళ్ళీ లోపలికి వెళ్ళి ఏమీ ఉండదు, అలా టైం పాస్ చేయాలి. గోకాటింగ్ అయితే ఆల్రెడీ నేను ఎప్పుడో చేస్తాను, శంషాబాద్ గోకాటింగ్. ఇప్పుడు ఉందా లేదా అని కూడా నాకు ఐడియా లేదు. You try to avoid this one, right? This is not required. Okay, just accelerator. Cruising, yeah. ఫస్ట్ టైం నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 అయితే తీస్తున్నాను. బాగుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే హ్యాండిల్ చూసారా ఈ హైట్కి ఉందనమాట, అంటే నా బాడీ లెవెల్ హైట్కి ఉంది. నేనైతే ఇప్పుడే మొత్తం అంతా రివీల్ చేయను, నేను దీనికి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నేను అనుకోవడం 120 ఈజీ వెళ్ళిపోద్ది అనుకుంటున్నా, 350cc కాబట్టి వెళ్ళాలి. బట్ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది. నేను అడిగాను, వెయిట్ కూడా ఆల్మోస్ట్ 198 kgs అంట. ఇది ఎగ్జాస్ట్ సౌండ్ వింటున్నారు కదా, ఇంజన్ నాకింగ్ సౌండ్ కూడా బాగుంది. మాట్లాడదాం దీని గురించి, ఇప్పుడే కాదు. ఓకే ఇది యాక్చువల్గా సింగిల్ సీట్. మనోడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి వెళ్తారంట, సో అందుకని చెప్పి వెనకాల ఈ సీట్ కూడా వేయించాడు, డ్యూయల్ సీట్. ఇప్పుడు మన హిమాలయన్ అనుకోండి కొద్దిగా కిందకు ఉంటుంది కదా హ్యాండిల్, ఇది కొద్దిగా హైట్ ఉందన్నమాట, రైజ్డ్. ఇది కొద్దిగా రెట్రో టైప్ అనుకోండి. ఇంకా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు కాఫీ ఒకటి తీసుకుని నీట్గా తాగేసి ఇంకెక్కడ నుండి అయితే మేము వెళ్ళిపోతాము. వింటున్నారు కదా ఎగ్జాస్ట్ నోట్. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. రే కానీ ఇది వైబ్రేషన్ చూడండి ఎలా వైబ్రేట్ అయిపోతుందో ఫుల్. అందుకనే అంటారు డాంపర్ అందుకనే ఇంపార్టెంట్ అని. ఎప్పుడైనా సరే మీరు తీసుకున్నా కూడా ఇలాగా వైబ్రేషన్ డాంపర్ ఉన్నదే తీసుకోండి. లేకపోతే కనుక లోపల మదర్ బోర్డ్ ఉంటుంది కదా, మదర్ బోర్డ్కి ప్రాబ్లం వచ్చేది ఉంటుంది. ఒక దగ్గర ఆపి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. జస్ట్ ఐ విల్ కీప్ ఇన్ న్యూట్రల్. సో ఓకే, చూస్తున్నారు కదా. సో గోవాన్ క్లాసిక్ 350 అనమాట. ఇది వెనకాల మనోడు చేయించాడు. యాక్చువల్గా దీనికి సింగిల్ సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్ రిమ్స్ దగ్గర కూడా బాగుంది. అంటే నేను జస్ట్ ఓవర్వ్యూలా ఇస్తాను, నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని మొత్తం డీటెయిల్స్ అంతా కూడా చెప్తాను. ఇక్కడ నాకు ఈ సింబల్ అయితే బాగా నచ్చింది అబ్బా. కానీ అండ్ డీటెయిలింగ్ కూడా చూసారా, గోవాన్ క్లాసిక్ 350 అని చెప్పి ఇక్కడ ఇది ఒక చిన్న స్టీల్ది అనుకుంటా పెట్టారు ఇక్కడ. బాగుంది, ఇది కూడా మెటాలిక్ ఆర్ స్టీల్. ట్యాంక్ కూడా ఎంత కెపాసిటీ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇక్కడ ఒక హోర్డింగ్ ఎంత కాస్ట్ ఉంటుంది అనేది ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి, చూద్దాము. హైదరాబాద్కి స్ట్రైట్, లెఫ్ట్కి బెంగళూరు. ఏదో సౌండ్ వస్తుంది అబ్బా, అది ఏంటో తెలియట్లేదు, కర్ర 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 అని సౌండ్ వస్తుంది. అసలు 350cc లాగా అనిపించట్లేదు, పవర్ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ఒక్కసారి కొద్దిగా స్పీడ్ వెళ్దాము. ఓకే, 5th గేర్లో 80 సింపుల్గా వెళ్తుంది. నాకు మెయిన్ ఏంటంటే కొద్దిగా
80 దాటిన తర్వాత సౌండ్ అనేది వేరేగా వస్తుంది ఇంజన్ నుండి. అది ఒక్కటి నచ్చలేదు ఇప్పటి వరకు ఫస్ట్ ఇంప్రెషన్స్. స్పీడ్ అండ్ గేర్ రెండు సమానంగా లేకపోతే కనుక ఇది నాకింగ్ అయిపోతుంది, ఇంజన్ నాకింగ్. అది కొద్దిగా ఇప్పుడు వచ్చే బైక్స్కి ఆ నాకింగ్ లేకుండా వస్తున్నాయి. మరి ఇది ఎందుకు కొత్త మోడలే కానీ దీనిలో అలా చేయలేదు. మీరు ట్రయంఫ్ చూసుకుంటే 5th గేర్లో కూడా మనం 40లో వెళ్ళచ్చు, 60 వెళ్ళచ్చు, నాకింగ్ ఉండదు దానికి, చాలా తక్కువ. ఇప్పుడు వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అన్నీ కూడా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు క్లాసిక్ 350 ఎలా ఉండేది తెలుసు కదా మీకు, ఒక సైడ్ అంతా వెయిట్ సైడ్కి అలా లాగేస్తూ ఉండేది. ఇప్పుడు వచ్చే అలా కాదు, చాలా చాలా బాగుంటున్నాయి. ఇటు మెహదీపట్నం వెళ్ళే రూట్లో పక్కన ఆగి కాఫీ అయితే తాగేసాము. ఆ బైక్ నుండి ఈ బైక్కి ఇలాగా ఎక్స్చేంజ్ ఏమో లేదో అసలు ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది తెలుసా. అదేమో ఇలా పైకి పట్టుకున్నట్టు ఉంటుంది హ్యాండిల్, ఇదేమో కిందకి. కానీ ఇవాళ రైడ్ అయితే బాగానే ఉంది. నేను అంత హెవీ అన్న కానీ యాక్చువల్గా ఈ రిటర్న్ రూట్ బాగుంది. వెళ్ళేటప్పుడు సర్వీస్ లైన్లో వెళ్ళాం కదా మొత్తం ఓఆర్ఆర్ రూట్లో. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు పివి నరసింహారావు హైవే బ్రిడ్జ్ ఉంది కదా, సో ఈ రూట్లో వచ్చాం అనమాట. ఈ రూటే ఇంకా బాగుంది, ప్రశాంతంగా బ్రిడ్జెస్ అవన్నీ ఉన్నాయి, ఫాస్ట్గా వచ్చేయచ్చు. సో గైస్ ఈ వ్లాగ్ ఎలా ఉందనేది నాకు కిందనైతే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే. నాకు కిందన కామెంట్ చేయండి గోవాన్ క్లాసిక్ 350 రివ్యూ వీడియో కావాలా వద్దా అనేది. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను.